From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యానగర్లోని శ్రీ చైతన్య హైస్కూల్ ముందు శంకర్రావుపేట గ్రామస్తులు ధర్నాకు దిగారు. 15 రోజుల క్రితం స్కూల్ వ్యాన్ ఢీకొని ప్రణీత్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోమాలో ఉన్న విద్యార్థికి చికిత్స కొనసాగుతుంది. ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి స్కూల్ యాజమాన్యం స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఖర్చులు భరించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడిన గ్రామస్తులు న్యాయం చేయాలంటూ స్కూల్ ముందు బైఠాయించారు. యాజమాన్యం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. రేటకాటు విద్యానగర్లో కూడా ఏదైతే స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులైతే ఇప్పటికే హాస్పిటల్లో కూడా ఖర్చులు భరిస్తున్నారు. అయితే ప్రస్తుతం విద్యార్థి కోమాలో ఉండడంతో కూడా ఖర్చులు స్కూల్ యాజమాన్యం పెట్టుకోవాలంటూ దీనికి సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా స్కూల్ ముందు అయితే ధర్నాకు దిగారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, సో ఇప్పటికైనా యాజమాన్యం స్పందించిందా? సో వీరికి ఎవరైనా అండగా నిలబడ్డారు? అప్డేట్స్ ఏంటి? 15 రోజుల క్రితము స్కూల్ వ్యాన్ ఢీకొని ప్రణీత్ అనేటువంటి విద్యార్థి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోమా లోపల చికిత్స పొందుతున్నాడు. అయితే ఇటు ఏదైతే స్కూల్ బస్సు ఢీకొన్న తర్వాత స్కూల్ యాజమాన్యం కనీసము స్పందించలేదు, కనీసం తమ దగ్గరికి రాలేదు అని చెప్పి అయితే ఈరోజు జగిత్యాల జిల్లా లోపల ఈ విద్యానగర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య హై స్కూల్ ముందు శంకర్రావుపేట గ్రామస్తులు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అయితే 15 రోజుల క్రితము శంకర్రావుపేట లో ఉన్నటువంటి బస్సు వెళ్లేటప్పుడు స్కూల్ విద్యార్థికు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కూడా ఆ ప్రణీత్ కోమాలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ హైదరాబాద్ లోపల ఆ చికిత్స కోసము దాదాపుగా లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు స్కూల్ యాజమాన్యము కనీసం తమకు ఖర్చుల కింద డబ్బులు ఇస్తుందని చెప్పి భావించారు. కానీ ఇప్పటి వరకు స్కూల్ యాజమాన్యం ఇటు పట్టించుకోలేకపోవడంతో అయితే ఇటు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు గ్రామం నుంచి వచ్చి అక్కడ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా ఆసుపత్రి ఖర్చులు ఇటు భరించాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఇటు గ్రామస్తులు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకొని స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మన కాకిల శ్రీనివాస్, అయితే ప్రస్తుతం బాబు పరిస్థితి ఎలా ఉంది? సో ఎందుకంటే కోమాలో ఉన్నారు కాబట్టి ఇంకా వైద్యం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో మరి దీనిపై ఇప్పటికి ఇంకా స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. మరి వీరికి ఎవరైనా అండగా నిలబడ్డారా? మరో పక్కన బాబు పరిస్థితి గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు దాదాపుగా 15 రోజులు క్రితము ఈ స్కూల్ వ్యాన్ ఢీకొని ప్రణీత్ అనేటువంటి విద్యార్థి తీవ్రంగా గాయపడినప్పుడు అప్పటి నుంచి కూడా 15 రోజుల నుంచి కూడా దాదాపుగా ఇక్కడ హైదరాబాద్ లోని ఆసుపత్రి లోపల కోమా లోపలనే ఉన్నటువంటి పరిస్థితి. ఇటు కోమా లోపల ఉంటూ చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు స్కూల్ యాజమాన్యం అంటే స్కూల్ యొక్క బస్సు డ్రైవర్ యొక్క ఇటు నిర్లక్ష్యం కారణంగానే బాబు ఢీకొని స్కూల్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కూడా ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు స్కూల్ యాజమాన్యం కనీసం ఖర్చులు భరించుకునేంత ఇటు ఉన్నా కానీ వాళ్ళు కనీసం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడకపోవడంతో ఇటు గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి తరలి వచ్చి స్కూల్ ముందు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వీరికి విద్యార్థి సంఘాల నాయకులు కూడా మద్దతు తెలపడంతో అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.